హలో క్రికెట్ లవర్స్. ఇంగ్లాండ్తో 5వ టెస్టులో అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఎట్టకేలకు బోని కొట్టింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆదివారం ముగిసిన 2వ టెస్టులో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం జూలై 10 నుంచి 3వ టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ క్లార్క్ సూచించాడు. కుల్దీప్ యాదవ్ టీమిండియాగా ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతాడని చెప్పాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా భారత తుది జట్టు గురించి మాట్లాడిన మైకెల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాట్తో అద్భుత ప్రదర్శన కనబరిచారు. రెండో ఇన్నింగ్స్లో చెరో వికెట్ పడగొట్టారు. అయితే కుల్దీప్ యాదవ్ లేకుండా టీమిండియాకు 20 వికెట్ల పడగొట్టే సామర్థ్యం ఉందా? కుల్దీప్ యాదవ్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడనుకుంటున్నా. అతను తుది జట్టులోకి వస్తే ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతాడనేది నా అంచనా. రెండో టెస్టులో అతనికి అవకాశం దక్కుతుందని భావించా అని మైకెల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు.